నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే దేశంలో దళిత క్రైస్తవులపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ ఆడ్డుకుని వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుందని ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య పేర్కొన్నారు. వరంగల్ పోచమ్మ మైదానంలో దళిత క్రిస్టియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో దళిత క్రిస్టియన్ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు వ్యతిరేకంగా 4 రోజుల మహాదీక్ష ప్రారంభం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎండి అయూబ్, డీసీఐవే అధ్యక్షులు ఈర్ల కుమార్, వందలాది మంది దళితులు, క్రిస్టియన్లు పాల్గొన్నారు. ఏది ఏమైనా కానీ భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలకు స్వేచ్ఛ ఉంది. ఈ దేశం లౌకిక దేశం. ఈ దేశంలో ఏ కులమైనా ఏ మతమైనా స్వేచ్ఛగా జీవించే హక్కు మనిషి ఎవరైనా కావచ్చు, ఏ మతంలో పుచ్చుకోవచ్చు. కానీ అంత భారతదేశం. కొంతమంది క్రిస్టియన్ మతం పుచ్చుకోవచ్చు, కొంతమంది హిందువులు పుచ్చుకోవచ్చు. ఈ ముగ్గురులో ఎంతోమంది దేవుళ్ళు అంటే సాయిబాబా మొత్తం ఇక్కడ సాయిబాబా, కొంత గ్రామ దేవత కోసం తల్లి, కొంత అంజనా సభ్యులు ఉంటారు. ఏ దేవుడు దాన్ని విడదీసి పాలించే విధంగా భారతీయ కులగత మతాన్ని ప్రయత్నం చేస్తుంది. ఈనాడు భారతదేశంలో మరి సోనియా గాంధీ నేతృత్వంలో మల్లికార్జున ఖర్గే గారు నేతృత్వంలో యువనాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఈ కార్యక్రమాన్ని తప్పనిసరి ఖండించడానికి మరి ఈ మధ్యనే లోక్సభలో గౌరవ పార్లమెంట్ సభ్యురాలు అదే కావ్య గారు క్లుప్తంగా చెప్పడం కాలదాయిస్తానికి లేదాన్ని హెచ్చరించారు. ఒక నివేదిక సమర్పించడం చేయాలి. ఏమైనా కానీ మరి కాంగ్రెస్ పార్టీ వారి హక్కులను కాపాడాలి. అందుకే ఇవన్నీ ఇబ్బందులు జరుగుతాయనే ముందు దృష్టితోటే దేశ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కానీ ఆనాడు హోంశాఖ మంత్రి గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ ఆలోచించి క్యాబినెట్లో ఇంకొక కమిటీ వేయాలి. సంపూర్ణంగా రాజ్యాంగాన్ని ఏ విధంగా విషయాన్ని కూడా దేశానికి అవసరాన్ని ఆలోచనతోనే ఆనాడు ఉన్నత విద్యావంతుడైన ఒక దళిత బిడ్డ వారి చేతుల్లో చేస్తే బాగుంటుందని ఎవరు ఆనాడు దేశ ప్రధానమంత్రి హోంశాఖ మంత్రి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో సంప్రదించి వారి చేతుల్లో సంప్రదించి చర్చకి అన్ని వరకు అన్ని ఉత్పన్నాలు చేసిన తర్వాత నాకు రాజ్యాంగం. దాని ప్రకారంగా భారతదేశంలో ఏ నాయకుడు వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా పార్టీలు వస్తుంటే పోతాం దేశంలో. కానీ మరి ఎక్కువ రక్షించడానికి ఈ ప్రభుత్వాలు ఉంటాయి. అందులో దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎక్కడానికి భారతదేశంలో మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తూ సంక్షేమం తెలియజేస్తారు. కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పారు. దానికి ఉదాహరణ సోదరుమణి ఎంపీ కడియం గారు మంత్రికి భావ స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛను హరించవద్దని, ఎవరైతే వారి ఇష్టానుసారంగా వారి మతాలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పార్లమెంటులో నిర్ణయిస్తూ వాళ్ళు తీసుకున్న చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆమె అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గతంలో చూసుకుంటే మణిపూర్లో జరిగిన దాండాను నిరసిస్తూ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు దళిత క్రిస్టియన్లకు అండగా నిలబడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా దళితుల పట్ల, అన్ని మతాల పట్ల ఐక్యంగా ఉంటుంది. వారి హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళు తీసుకున్న దీక్షను విజయవంతం చేయాలని కోరుకుంటూ వారు తీసుకున్న ఏ కార్యక్రమాన్నైనా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతూ ఉంది. ధన్యవాదాలు. పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ ప్రెసిడెన్స్ ఆర్డర్ను సవరణ చేసి రద్దుపరచాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్తో 2 తెలుగు రాష్ట్రాల్లో దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జరుగుతున్న దాన్ని వరంగల్ జిల్లా కేంద్రం పోచమ్మ సెంటర్లో దీక్ష ప్రారంభం చేయడం జరిగింది. ఈ సందర్భంగా త్వరగా కేజీ బాలకృష్ణ కమిషన్ నివేదిక త్వరగా ఇవ్వాలి. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ హోదా దళిత క్రైస్తవులు ఇవ్వాలని సందర్భం చెల్లిస్తున్నాం.
భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ హక్కు ఇచ్చింది, భారత రాజ్యాంగం సమానత్వం ఇచ్చింది, భారత రాజ్యాంగము ఈ దేశంలో ప్రజలందరికీ గౌరవంగా ఉండాలని రాజ్యాంగం చెప్తే మత స్వేచ్ఛ ఆధిపత్య కులాలకు ఇచ్చి దళితులకు ఎస్సీలకు మత స్వేచ్ఛ హక్కు ఎందుకు లేదో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మతం మారితే కులం ఎందుకు మారుతుంది? కాబట్టి ఈ సందర్భంగా ఈ దేశంలో వివక్ష కొనసాగినంత వరకు రిజర్వేషన్ ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రిజర్వేషన్ కల్పించాడు కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ హక్కు, రాజ్యాంగం, సమానత్వం, మత స్వేచ్ఛ కల్పించాడు కాబట్టి ఇది తొందరగా పరిష్కరించాలని దళిత సమాజం, దళిత క్రైస్తవ సమాజం ఈరోజు దీక్షల శిబిరంలో స్వచ్ఛందంగా వచ్చి అన్ని ఫెలోషిప్స్ పాస్టర్స్ అందరూ వచ్చి సంఘీభావం తెలిపి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 7 బులెటిన్ అప్డేట్స్.